నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎన్నికలు నిజంగా జరుగుతున్నాయా? జరిగితే ఆ వేడి ఏది అన్న చర్చ అయితే రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. ఏదో అలా నిర్లిప్తంగా సాగుతోంది అంతా. పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గట్టిగా చూస్తే 40 రోజులు కూడా లేదు, అంతా అయిపోతుంది. మరి అంత తక్కువ టైం ఉంటే ఏపీలో జనం పల్స్ మాత్రం ఎవరికీ తెలియడం లేదు. జనాలు మొగ్గు ఎటువైపు అన్నది కూడా అసలు అర్థం కావడం లేదు. అధికార పార్టీ వైసీపీ పట్ల వ్యతిరేకత ఉందని విపక్షాలు చెబుతున్నాయి. కానీ అంతటి వ్యతిరేకత ఉంటే అది విపక్షానికి టర్న్ కావాలి కదా. కానీ చూడబోతే అలాంటి పరిస్థితి అయితే ఎక్కడా లేదు అని అంటున్నారు. అదే విధంగా అధికార పక్షం వైనాట్ 175 అని నినదిస్తోంది. మరి అధికార పక్షానికి కూడా జనం అనుకూలత వెలువలా వస్తోందా అంటే ఆ సూచనలు కూడా కనిపించడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే అంతా సైలెంట్ గా ఉంది, గుంభనంగా ఉంది. ఒక గంభీరమైన వాతావరణం ఉంది. దీన్ని ఎలా అభివర్ణించాలి అంటే తుఫాను ముందు నిశ్శబ్దం అని. అంటే ప్రజల మనసులో తుఫాను ఉందా, అది ఎవరి వైపు మల్లుతుంది అన్నది దీని తర్వాత వచ్చే ప్రశ్నలు. ఏపీలో ఈ పార్టీకైతే జనాల మూడ్ చూసి ఫలానా పార్టీ గెలుస్తుంది అని చెప్పేసే సీన్ ఉండేది. కాస్త వెనక్కి వెళ్తే 2014లో టీడీపీకి ఇలాంటి వేవ్ పోలింగ్ కి 2 నెలల ముందు మొదలైంది. 2019లో చూసుకున్నా జగన్ కి ఈ తరహా వేవ్ 3 నెలల ముందే కనిపించింది. దాంతో జగన్ రాబోతున్నారు అని అంతా అంచనా కట్టారు. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. 30 రోజుల వ్యవధిలో పోలింగ్ ఉంటే ఇంకా జనం మనసులో ఏముందో తలపండిన రాజకీయ నేతలు కూడా కనుక్కోలేకపోతున్నారు. అఫ్కోర్స్ సర్వేలు వస్తున్నాయి, కానీ అవి కూడా పూర్తిగా జనం మనసులోని భావాలని చెప్పలేకపోతున్నాయని అంటున్నారు. మరి ఏపీ జనాలు ఏమనుకుంటున్నారు? ఓటర్ల నాడి ఎలా ఉంది? అసలు దొరకడం లేదా అంటే నిజంగా అదే నిజమంటున్నారు. ఇక ఏపీలో చూస్తే అధికార పక్షం తమది ఒంటరి పోరు అనే అంటోంది. విపక్షమే తలో రకంగా వ్యవహరిస్తోంది. రోజుకొక పొత్తుతో ముందుకు సాగుతోంది. ఒకవైపు జగన్ ఉంటే రెండో వైపు అంతా ఉన్నారు. ఏపీలో చిన్న చితక పార్టీల నుంచి టీడీపీ దాకా అంతా జగన్ మీదకు యుద్ధానికి వస్తున్నారు. వీరి మధ్య కూడా ఒక రకమైన అవగాహన ఉంది అని అంటున్నారు. టీడీపీ జనసేన గత సెప్టెంబర్లో పొత్తులు పెట్టుకున్నాయి. ఇక లేటెస్ట్ గా చూస్తే బీజేపీ కూడా ఈ పొత్తులో కూడింది. దాంతో 2014 పొత్తు రిపీట్ అయిందని అంటున్నారు. ఇంకోవైపు వామపక్షాలు నిన్నటిదాకా టీడీపీతోనే ఉన్నాయి. వాటికి టీడీపీ అంటే ఏమీ వ్యతిరేకత లేదు. ఆ పార్టీ బీజేపీతో కలిసి పొత్తులకు వెళ్తోందన్న ఆగ్రహమే ఉంది. ఈ రోజుకి కామ్రేడ్స్ వైసీపీ కంటే టీడీపీనే కోరుకుంటాయి. సో అలా చూస్తే కనుక వైసీపీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నది వామపక్షాలుగానే చూడాలి. ఎన్నికలు దగ్గర చేసి కాంగ్రెస్ ఏపీలో లేచి కూర్చునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ కి వైఎస్ఆర్ తనయ షర్మిల నాయకత్వం వహిస్తున్నారు. దాంతో ఆ పార్టీకి ఎంతో కొంత గ్లామర్ పొలిటికల్ గా వచ్చింది. ఆ పార్టీ ఊసు కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కూడా వైసీపీని తుదికంట వ్యతిరేకిస్తోంది. జగన్ దిగిపోతేనే అంతా మేలు అని భావిస్తోంది. షర్మిల అన్న ప్రభుత్వం ఓడిపోవాలని మనసా వాచా గట్టిగా కోరుకుంటున్నారు. ఇలా జగన్ మీద 7-8 పార్టీలు దండెత్తి వస్తున్నాయి. ఇలా ఏపీలో రాజకీయ ముఖ చిత్రం అంతా జగన్ కి వ్యతిరేకంగా ఉంది. జగన్ మాజీ సీఎం కావాలన్నదే అన్ని పార్టీల ఉద్దేశం. ఇదిలా ఉంటే కొత్తగా జట్టు కట్టిన పాత మిత్రులు టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరుగుతుంది అన్న ఆసక్తి అయితే అంతటా ఉంది. ఈ 3 పార్టీల ఓట్లు బదిలీ అయితేనే పొత్తు సక్సెస్ అయినట్లు. కానీ అలా జరుగుతుందా అన్నదే పెద్ద చర్చ. జనసేనను గెలిపించడానికి టీడీపీ లోకల్ లీడర్స్ కి మనసు విశాలం కావాలి. బీజేపీని నెత్తిన పెట్టుకోవడానికి జనసేన, టీడీపీ పార్టీలు హోల్ హార్టెడ్ గా పనిచేయాలి. అందువల్ల చూసుకుంటే కనుక ఈ ఓట్ల బదిలీ ఎలా జరుగుతుంది అన్నది బిగ్ క్వశ్చన్ గా ఉంది. ఇదే ప్రతి చోట రచ్చబండ వద్ద, అలాగే టీ స్టాల్స్ వద్ద చర్చగా ఉంది. రాజకీయ వ్యూహకర్తలకు కూడా ఏపీ రాజకీయం అర్థం కావడం లేదు. ఏపీలో ఇంతలా ఉన్న ఈ గందరగోళంలో ప్రజల తీర్పు ఎవరి వైపు, అది ఎవరికి మేలు, ఎవరికి చేటు అన్నదే ఉత్కంఠగా ఉంది.